ఇలా బడి పోరలు మస్తు ఖుషి అయి ఉండొచ్చు. మమ్మీ పొద్దుగాల లేపి తానం చేపిస్తుంటే బయట ఆనందుకుంది. ఇక మేము బడికి డుమ్మ కొట్టచ్చు అని మురిసిపోయి ఉండొచ్చురు. కానీ ఊకుంటారా? ఎప్పట్లెక్కనే రెడీ చేసి షెత్తిర్లు పట్టుకొని పోయి క్లాసులో ఉసబెట్టొచ్చిండ్రు. ఇక అప్పుడు చాలైంది పెద్దోళ్లకు అసలు తిప్పలు. ఇంత టిఫిన్ చేసి ఆఫీస్కి పోదామని బండి కిక్కు కొడితే గీ పరిస్థితి. పట్నంలా ఇలా ట్రాఫిక్ జామ్ తప్పించుకున్నోళ్ళు తోపులు పో. ఏ తొవ్వల పోయినా ఏ సడక్ లో చూసినా కిలోమీటర్ల కమానం జామ్ అయింది. మరి ఉప్పల్కెళ్ళి పంజాగుట్ట దాకా, ఎల్బీ నగర్ కెళ్ళి లకడి కపుల్ దాకా, మాసప్ ట్యాంక్ కెళ్ళి మియాపూర్ దాకా రోడ్ల మీద తాంబేళ్లు అంబాడినట్టు షీమల్ బారులు కట్టినట్టే అనిపించింది. సిగ్నల్ కి ఇదే పరిస్థితి. పచ్చ లైట్ పడ్డదని బండి రేస్ గుంజంగానే ఎమ్మటే ఎర్ర లైట్. బండ్లు నడుపుడు కంటే దిగి నడుచుకుంటా పోయింది నయం. పరేడ్ గ్రౌండ్ ఫ్లైఓవర్ కాంచి బేగంపేట పోయే తొవ్వల గిట్లుంది. అంబులెన్స్ సైరన్ కొట్టినా సంధియలేని పరిస్థితి. పొద్దుగాల చిన్నగా దంచిందా మరి. 7 కొట్టంగానే షురై ఆగకుండా గంట సేపు ఆర్పార్ అరుసుకునే వరకు రోడ్ల మీద వరదలు వారినాయి. షినుకు పడితేనే చిత్తడి లెక్కుంటాయే హైదరాబాద్ రోడ్లు. ఒక్క పారే గింత పెద్ద వాన పడితే చిన్నగుంటదా? హగో అసెంబ్లీ ముంగట పంజాగుట్ట మెట్రో స్టేషన్ దగ్గర వరద ఎట్లా జామ్ అయిందో పొద్దుగాల ఆఫీసులకు పోయేటోళ్లకు పగటి సుక్కలు కనబడ్డాయి. గంటలు పోవాల్సిన వాళ్ళకు ఇంకో గంట లేట్ అయింది. కాలేజీకి పోయే పోరలంతా బస్సులు రాక ఈడనే ఆగిండ్రు. పొద్దుముక కూడా ట్రాఫిక్ జామే. బండ్లు కార్లు ఇంటికాడ పడేసి మంచిగా మెట్రో ఎక్కిందే నయముంది పో.